మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నారా? మ్యాక్సిమం ఈటెల రాజేందర్ అధికార పార్టీలోకి పోకపోవచ్చు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారమే చక్కగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉండొచ్చు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి దాదాపు 70% వినబడుతున్నటువంటి చర్చ. మరి ఈటెల రాజేందర్ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తాడా? ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయా?